మీకు తెలుసా ఇండియన్ గవర్నమెంట్ మీ స్టేట్ నేమ్ ని మీ స్టేట్ బార్డర్స్ ని మీ పర్మిషన్ లేకుండానే మార్చేయగలదని? ఎస్, మీరు వింటుంది కరెక్టే. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 3 ఈ అల్టిమేట్ పవర్ ని పార్లమెంట్ కి ఇస్తుంది. ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ న్యూ స్టేట్స్ ని క్రియేట్ చేయొచ్చు, స్టేట్ బార్డర్స్ ని పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు, ఆఖరికి స్టేట్ నేమ్స్ కూడా ఆ స్టేట్ పర్మిషన్ లేకుండా పార్లమెంట్ మార్చేయొచ్చు. కానీ ఒక కండిషన్ ఉంది. ఈ బిల్ పాస్ చేసే ముందు మన ఇండియన్ ప్రెసిడెంట్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఏ స్టేట్ లో అయితే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ అసెంబ్లీ ఒపీనియన్ ఏంటో అడుగుతారు. కానీ ఆ స్టేట్ ఒపీనియన్ పార్లమెంట్ వినాలని పాటించాలని అయితే రూల్ ఏం లేదు. పార్లమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ నుండి కొత్తగా ఏర్పడిన తెలంగాణ. ఇలాంటి మరిన్ని రాజ్యాంగ విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఫ్లరిష్ విత్ లా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.